మాయ నాగమ్మ తల్లి పుట్ట ముందు నుంచొని తన చేతికి ఉన్న తాయెత్తును చూసుకుంటూ ఉంటుంది. జై జట, ఇందులో ఉన్న సర్పము నన్ను ఏమీ చెయ్యకుండా చూడు అని మాయ నమస్కారం చేసుకొని పుట్టలో చెయ్యి పెట్టబోతూ ఉంటుంది. ఇక పెద్దిరాజు కాస్త దూరం వెళ్ళి, ఈ మాయ ఏంటి పుట్ట దగ్గర నుంచి ఇంకా కదలట్లేదు అని చాటుగా ఉండి మాయను గమనిస్తూ ఉంటాడు. ఇక మాయ చాలా సునాయాసంగా ఇందులో ఉన్న కాయిన్ ఏంటో వెంటనే నేను తెలుసుకోవాలి అని మనసులో అనుకొని వెంటనే పుట్టలో చెయ్యి పెడుతుంది. పెద్దిరాజు పుట్టలో చెయ్యి పెట్టిన మాయను చూసి షాక్ అవుతాడు. ఇక దూరం నుంచి మాయను అలానే గమనిస్తూ ఉంటాడు. ఇక మాయ పుట్టలో చెయ్యి పెట్టి కాయిన్ కోసం వెతుకుతూ ఉంటుంది. పుట్టలో ఉన్న నాగమ్మ మాయను చూస్తూ ఉంటుంది. ఇక మాయ చాలా సునాయాసంగా పుట్టలో ఉన్న నాగమ్మను తీసి, నాగమ్మ, నువ్వు నన్ను కాటు వేయలేవు, నన్ను చూసి బుసలు కొట్టలేవు, కాసేపు నువ్వు ప్రేక్షక పాత్ర వహించక తప్పదు, నేను పుట్టలో ఉన్న కాయిన్ బొమ్మ పడిందో బొరుసు పడిందో చూస్తాను అని నాగమ్మను పుట్టలో నుంచి బయటికి తీసి పక్కన కూర్చోబెడుతుంది. అది చూసి పెద్దిరాజు అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఇక మాయ పుట్టలో ఉన్న కాయిన్ని తీసి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ కాయిన్కి రెండు వైపులు బొమ్మే ఉంది, ఇది నిహారిక ప్లాన్ అని పెద్దిరాజు గారు చెప్పారు కదా, అంటే నిహారికకు ఆ అవని కోడలుగా ఉండటం ఇష్టం లేదు, నా పార్టీ కాబట్టి బొమ్మే పడాలని ఇలా ప్లాన్ చేసినట్టుంది అని మాయ మనసులో అనుకొని కాయిన్ని విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. శ్రీకర్ని ఎవరు కూడా నా నుంచి దూరం చేయలేవరు అని మాయ మనసులో అనుకుంటుంది. ఇక కారు దగ్గరకు వెళ్ళి తనకున్న శక్తితో నాగమ్మ వైపు ఒక శక్తిని పంపిస్తుంది. ఇక నాగమ్మ మెల్లగా పుట్టలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పటి వరకు నాగమ్మ అలానే కూర్చొని ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటుంది. ఇంకా నాగమ్మ పుట్టలోకి వెళ్ళిపోగానే మాయ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పెద్దిరాజు మాత్రం అక్కడే స్పృహ లేకుండా పడి ఉంటాడు. ఇక మరోవైపు అవని అమ్మవారి ముందు కూర్చొని, అమ్మ, ఇంకా ఎన్ని రోజులమ్మా నాకు ఈ కష్టాలు, అత్తను అమ్మలా చూసుకున్నాను, మామను నాన్నలా చూసుకున్నాను, తోటి కోడళ్లను తోబుట్టులా చూసుకున్నాను, ఆడబిడ్డను ఆప్యాయతగా చూసుకున్నాను, భర్తను దేవుళ్ళ చూశాను, అలాంటి నాకు ఇంకా ఇంకా ఎందుకమ్మా కష్టాలు ఇస్తున్నావు, ఇంకా ఎప్పుడమ్మా వాళ్ళు నన్ను అర్థం చేసుకునేది, నా పైన పడ్డ నిందలు ఎప్పుడమ్మా తొలగిపోయేది అని చెప్పి అవని అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారికి పూజ చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా హాల్లో కూర్చొని ఉంటారు. ఆ సమయంలో, అమ్మా, నాన్న, ఆయన చిలకమ్మ చిలకమ్మ అంటూ వెళ్ళారు, ఇంకా రాలేదు, ఏమైపోయి ఉంటాడు అని చెప్పి వసంత వేదవతి ప్రసాదరావులను అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే కొంతమంది పెద్దిరాజుని ఎత్తుకొని వస్తూ ఉంటారు. వేదవతి గారు, వేదవతి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఏమైంది మా అల్లుడికి అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఏమోనండి, రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాడు, తీసుకొచ్చాము, కొన ఊపిరితో ఉన్నట్టు అనిపిస్తుంది, వెంటనే డాక్టర్ని పిలిపించి ప్రాణం కాపాడుకోండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏమయ్యా, కళ్ళు తెరువయ్యా, ఏమైందయ్యా అని చెప్పి వసంత ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు, ఆయన కళ్ళు తెరవట్లేదు, వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్దామమ్మా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. దాంతో, అక్క, ఎందుకు డబ్బులు బొక్క, బావను నేను లేపుతాను అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఈయనేమైనా కుర్రోడు అనుకుంటున్నాడా ఏంటి, చిలకమ్మ చిలకమ్మ అంటూ చిలకమ్మ వెనుక వెళ్ళాడు, ఎండకు సొమ్మసిల్లినట్టున్నాడు అని చెప్పి నిహారిక అంటుంది. ఇక కృష్ణబాబు వెళ్ళి గ్లాసు నిండా నీళ్లు తీసుకొచ్చి పెద్దిరాజు మొహంపై చిమ్ముతాడు. దాంతో పెద్దిరాజు స్పృహలోకి వస్తాడు. పెద్దిరాజు, చిలకమ్మ చిలకమ్మ అంటూ వెళ్ళావు, ఏమైంది అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఇక పెద్దిరాజు షాక్లో ఉంటాడు. ఏమయ్యా, ఏమైందయ్యా, నువ్వు చచ్చిపోయామేమో, బొట్టు పూలు గాజులు తీయాల్సి వస్తుందేమో అనుకున్నానయ్యా అని వసంత అంటూ ఉంటుంది. బావా, నిన్నే అడిగేది, ఏం జరిగింది అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. మాయా, అంతా మాయా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా, కాస్త అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. ఆ మాయను మనమంతా తక్కువ అంచనా వేస్తున్నాము, ఆ మాయ నిజంగానే మన కుటుంబాన్ని నాశనం చేయడానికే వస్తుంది, ఆ మాయ సునాయాసంగా పుట్టలో చెయ్యి పెట్టి నాగమ్మను బయటికి తీసింది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. దాంతో కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా పెద్దిరాజు వైపు చూస్తూ ఉంటారు. నేను చెప్పేది నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా నా కళ్ళారా చూశాను, అది చూసే నేను సొమ్మసిల్లి కళ్ళు తిరిగి పడిపోయాను అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే మాయ వస్తుంది. మాయను చూసిన వేదవతి కుటుంబ సభ్యులు షాక్లో ఉంటారు. ఇటుగా వెళ్తున్నాను, మీ అందరినీ విష్ చేసి వెళ్దామని వచ్చాను అని చెప్పి మాయ చెప్తుంది. ఇప్పుడే నీ గురించి పెద్దిరాజు చెప్పాడమ్మా, ఏంటి, నువ్వు పుట్టలో నుంచి పామును బయటికి తీసావంట, నీకున్న శక్తి ఏంటి, ఆ రోజుల్లో నిహారిక్ కూడా దొంగ జాతకంతో మాకు చెప్పకుండా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది, నీకు కూడా ఏదైనా గతం ఉందా, ఉంటే చెప్పు, నిజంగా పెళ్ళైన తర్వాత ఏదైనా తెలిస్తే
మేము ఊరుకోము అని చెప్పి వేదవతి అంటుంది. అక్కడ పెద్దిరాజు గారు ఉన్నారన్న విషయాన్నే మర్చిపోయాను, ఆయన్ను గమనించకుండా పుట్టలో అనవసరంగా చేయి పెట్టాను అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. నిన్నే మాయ అడుగుతుంది, నిజం చెప్పు అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక దాంతో మాయ కంగారు పడుతూ, నేను పుట్టలో చేయి పెట్టడం ఏంటి, నాకు పాములంటే భయం అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. మాయ, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నా కళ్ళ ముందే పుట్టలో చేయి పెట్టావు, పామును బయటికి తీసావు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇక వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా మాయను నిలదీస్తూ ఉంటే మాయకు ఏం చేయాలో అర్థం కాక పైకి చూస్తూ ఉంటుంది. బల్లి కనిపిస్తుంది. ఇక దాంతో అందరినీ డైవర్ట్ చేయాలని మాయ బల్లి తన మీద పడ్డట్టు యాక్టింగ్ చేసి బల్లి బల్లి అని చెప్పి శ్రీకర్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. మేడం వదలండి మేడం అని శ్రీకర్ అంటాడు. నాకు బల్లులన్నా బొద్దింకలన్నా వానపాములన్నా భయం శ్రీకర్ అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇక కృష్ణబాబు బల్లి దగ్గరకు వెళ్ళి బల్లిని తీసి, ఈ బల్లి ఎప్పుడో చచ్చింది, తీసి బయట పారేసి వస్తాను అని చెప్పి బల్లిని తీసుకొని బయటికి వెళ్తాడు. మేడం వదలండి, బల్లి లేదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మాయ శ్రీకర్ని వదిలిపెట్టేస్తుంది. ఈ మాయ ఏంటి ఇంతలా యాక్టింగ్ చేస్తుంది, పాముని సునాయాసంగా బయటికి తీసింది, బల్లుల్ని చూసి భయపడ్డట్టు యాక్టింగ్ ఎందుకు చేస్తుంది అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటయ్యా పెద్దిరాజు, మాయ బల్లిని చూసే ఇంతలా భయపడింది, పామును చేత్తో పట్టుకుందని చెప్తున్నావు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. నా కళ్ళారా చూసాను అత్తయ్య గారు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఎందుకు పెద్దిరాజు గారు నా పైన అబద్ధం చెప్తున్నారు, నాకు బల్లులన్నా పాములన్నా చాలా భయం అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. మాయ గురించి ఎందుకు బావా అబద్ధం చెప్తున్నావు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. పెద్దిరాజు గారికి ఈ పెళ్లి ఇష్టం లేదు కదా, అందుకే అలా మాట్లాడుతున్నారులే అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఈ రోజు నేను చెప్పింది మీరెవరూ నమ్మట్లేదు కదా, ఏదో ఒక రోజు మీ అందరికీ నిజం తెలుస్తుంది, ఆ రోజు మీరంతా బాధపడతారు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అమ్మ మాయ తప్పుగా అనుకోకు, ఎండకు పెద్దిరాజు కళ్ళు బైర్లు కమ్మినట్టున్నాయి, అందుకే అలా మాట్లాడాడు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. సరే అండి నేను బయలుదేరుతాను అని చెప్పి మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిగో పెద్దిరాజు, అవనిపై నీకు గౌరవం ఉంటే అవని వైపు మాట్లాడు, అంతేకాని మాయ మంచిది కాదు, మాయ గురించి లేనిపోని అబద్ధాలు చెప్పావంటే ఊరుకోను, మాయ ఇంటి కోడలవుతుంది, ఈ పెళ్లి ఎవరు ఆపలేవరు అని చెప్పి వేదవతి పెద్దిరాజుకి చెప్తూ ఉంటుంది. మీకు ఎంత చెప్పినా కూడా నా మాట వినట్లేదు కదా, అనుభవిస్తారు చూస్తూ ఉండండి అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాయ కారు దగ్గరకు వెళ్తుంది. అవని ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. అవని ఇంట్లో ఉన్న ముక్కు పుడకను ఆ రోజు నేను సొంతం చేసుకోలేకపోయాను, ఈరోజు స్వామి నాకు తాయెత్తు కట్టారు, నాకు శక్తి వచ్చింది, స్వామి కట్టిన తాయెత్తు శక్తితో నేను ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను అని మాయ మనసులో అనుకుని తాయెత్తును చూసుకుంటూ అవని ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక అవని ఇంట్లోకి మెల్లగా వెళ్తుంది. ఇక అవని ఏదో ఆలోచిస్తూ ఎక్కడో ఉండిపోతుంది. ఇంట్లో ఎవరు కూడా లేనట్టున్నారు, అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారేమో, ఎవరు చూడకుండా ముక్కు పుడకను తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి మాయ మనసులో అనుకుంటుంది. వెంటనే అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళి జై జట, స్వామి ఇచ్చిన శక్తితో నేను ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను, ముక్కు పుడకను తీసుకెళ్లి స్వామికి ఇస్తాను అని మాయ జటకి నమస్కారం చేసుకొని ముక్కు పుడకను తీసుకోబోతూ ఉంటుంది. ఇక మాయ ముక్కు పుడకను తీసుకోబోతూ ఉండగా ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. ఇక మాయ అమ్మవారి ముందు ఉన్న ముక్కు పుడకను తీసుకుంటూ ఉంటే మాయ మొహం దెయ్యం మొహంలా మారిపోతుంది. ఇక మాయ చాలా సంతోషంగా అమ్మవారి ముందు ఉన్న ముక్కు పుడకను తీసేసుకుంటుంది. ఇక ముక్కు పుడక తీసుకున్న మాయ చాలా సంతోషంగా అమ్మవారి కిరీటము, ఖడ్గము, హారము, వడ్డానము అన్నీ సంపాదించగలిగాను, ముక్కు పుడకను కూడా తీసుకెళ్ళి స్వామికి ఇస్తాను, అప్పుడు నాకు కొత్త శక్తి వస్తుంది, ఆ శక్తి సహాయంతో నేను ఈ ప్రపంచాన్ని శాసిస్తాను, ప్రపంచాన్ని ఏలేస్తాను, అమ్మవారి శక్తి ముందు మనుషుల శక్తి ముందు మనకున్న శక్తే గొప్పదని నిరూపించావు జట అని మాయ ముక్కు పుడకను చూసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.